ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రాబోయేది కార్తీక మాసం. చాలా విశిష్టమైన మాసం కదా. మరి ఈ మాసాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ తెలియజేయని విషయాలు మనతో మాత్రమే పంచుకోవడానికి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక మాసం అంటే శ్రావణ మాసం తర్వాత ఆ మాసం అంతా ఎంతో వైభవపేతంగా అసలు కలకలలాడుతూ ఉంటాయి గురుగారు ఆలయాలన్నీ. అయితే అస్సలు చేయకూడని పనులేంటి, కంపల్సరిగా ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటి, అసలు ఎందుకు ఇంత విశిష్టమైన మాసం ఇది తెలుసు? శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈ ప్రోగ్రాం మనం చేయాలన్నా, మన ప్రోగ్రాంని ప్రేక్షకులు చూడాలన్నా ఆ శివానుగ్రహం ఉంటే తప్ప ఈ ప్రోగ్రాం చూడలేదు. ఎందుకనంటే ఇది వినడం అనేటువంటిది మనకన్నా చెప్పడం మన భాగ్యం, మహద్భాగ్యం వినడం వాళ్ళది. ఎందుకనంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఇందులో అమూల్యమైనటువంటి విషయాలు, ఎందుకనంటే అన్ని రోజులు మనవి కావన్నట్టుగానే అన్ని వేళలు మనవి కావు. కొంత దైవానికి అర్పణం చేసేటుంటాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే, అందులో సందేహమే లేదు. కాబట్టి ఈ కార్తీక మాసములో అంటే మనకున్నటువంటి గొప్ప మాసాలమ్మ మాఘమాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం. ఈ 4 మాసాలు అత్యద్భుతమైనటువంటి, అంటే నియమనిష్టలకి ఆలవాలమైనటువంటి మాసములు. కాబట్టి ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా మంది అనుకుంటారు మన దగ్గర ఈశ్వరుని ఆరాధిస్తారు, కానీ నార్త్ సైడ్ ఈశ్వరుని ఆరాధించేది శ్రావణ మాసం. అందుకని ఇక్కడ ఈ కార్తీక మాసంలోనే ఏకాదశి రోజున మేల్కొన్నటువంటి నిద్రపోయినటువంటి విష్ణుమూర్తి భగవానుడు ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఉత్థాన ఏకాదశి అని అంటారు. అందుకనే విష్ణుపరమైనటువంటి ఈ యొక్క సన్యాసులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి తొలి ఏకాదశి రోజున మొదలుకొని ఉత్థాన ఏకాదశి వరకు చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు. అంటే ఆషాఢం కదా, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 4 నెలలు. అలాగే ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు సంబంధించినటువంటిది, ఈశ్వరునికి సంబంధించింది. శివభేదము అనేటువంటిది లేదు, కేశవ భేదం అనేది లేదు. అందరూ ఒకరే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దామమ్మా. గురుగారు, ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ప్రతిరోజు కూడాను బ్రహ్మ ముహూర్తమందు స్నానం ఆచరించి, అనగా 3 గంటలకే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 4 గంటల కల్లా ఇంట్లో కూర్చొని దీపారాధన చేసి సూర్యోదయం లోపల ఈశ్వరాభిషేకం వీలైతే కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, సూర్యోదయం లోపల అంటే 5:30 కల్లా మేము చేస్తాము, లేస్తాము, అయిపోతుంది, గబగబా లేచి చేసుకుంటాం, కుదరదా గురుగారు? బ్రహ్మ ముహూర్తం అది నియమంగా పాటించగలరు. ఎందుకంటే మనుషులు అనేవాడు ఎంతో కష్టపడుతున్నాడు ఈ రోజుల్లో. డబ్బు సంపాదన కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, పిల్లల చదువులైతేనేమి, ఏదైతేనేమి, ప్రతి దాంట్లో కూడా ఉరుకుల పరుగుల జీవితం. ఎందులో కూడా దైవానుగ్రహం కలగట్లేదు. కానీ భోళాశంకరుడు, చెబ్బెడు నీళ్లు పోస్తే సంతోషపడే శంకరుడు, కోరిన వరాలు ఇలాగే ఇచ్చేసేస్తాడు. ముందు వెనక ఆలోచన చేయడు, ఆయన్ని సంతృప్తి పరచడం. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ చెప్పిన విధానంగా చేస్తే మంచిది. కాబట్టి నియమంగా నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని ఎవరు కోరుకుంటారో ఈ నెల రోజుల పాటు నియమాన్ని పాటించండి. 3 గంటలకు లేచి 4 గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని 4 నుంచి సాయంత్రం ఉదయం 6 గంటల మధ్యకాలంలో ఆ స్వామికి దీపారాధన చేసి అభిషేకం జరిపించి స్తోత్ర పఠనం, శివ మహిమ్న స్తోత్రం అని ఉంటుంది, ఆ స్తోత్రం కానీ, చంద్రశేఖరాష్టం కానీ, లింగాష్టం కానీ వీలైన సార్లు, లేదా శివ సహస్రనామం పఠించండి. 6 గంటల లోపల సమయం 2 గంటలు ఉంటుంది కాబట్టి. లేదు కొంతమందికి 4ంటికి లేచే అలవాటు ఉంటుంది. సూర్యోదయం లోపల అభిషేకం అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటనంటే అభ్యాగతులకి ప్రతిరోజు కూడా
ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో మనకు కంటపడతాడు. మధ్యాహ్న సమయంలో భిక్షగాళ్ళ రూపంలోనో యతుల రూపంలోనో ఏదో ఒక రూపంలో వాళ్ళకి అన్నదానం లేదా ఏదైనా బ్రెడ్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ దానం చేయండి. డబ్బులు ఎక్కువగా అప్పు చేసుకొని చేయమని కాదు, వాళ్ళ శక్తిని అనుసరించి చేయాలి. ఇది శక్తిని అనుసరించి గొప్పగా అన్నదానం చేయొచ్చు ప్రతిరోజు. లేదు రోజుకి 50 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలిగే కుటుంబాలు కూడా ఉంటాయి. ఇది పరుల కోసం ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. ఆ బిస్కెట్ ప్యాకెట్ 10 మందికి అన్నదానం చేసినా చాలా తృప్తిగా శివార్పణం. ఏ దానం చేసినా ఆ నెల రోజుల పాటు ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు శివార్పణం, విష్ణువుని పెట్టుకునే వాళ్ళు విష్ణార్పణం అంటూ దానం చేయండి. మనం చేస్తున్నట్టుగా కాదు, ఆ ఈశ్వరునికి, అందులో ఉన్న ఈశ్వరునికి, ఆ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఆ యొక్క సంబంధించినటువంటి వ్యక్తిలో చూడలేదా? కడజాతి వాడు అని చెప్పేసి కోపంగా ఉన్నాడు, ఆయనకే నమస్కారం చేశాడు. ఇక్కడ శరీరంలో ఉన్న శరీరానికి కాకుండా ఆత్మకి మనం చూడాలి. అది రెండవది దానం. మూడవది ఈ నెల రోజుల పాటు ప్రధానంగా సోమవారాలు మరియు ఏకాదశి తిథులు, పౌర్ణమి, అమావాస్య, 4 సోమవారాలు, 2 ఏకాదశులు, అలాగే 6 అమావాస్య, 8. ఈ 8 రోజుల పాటు స్త్రీ సంగమం పనికిరాదు. పైపెచ్చు ఆదివారం. 8 + 4 ఎంత? 12 రోజులు. నెలలో 12 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇది ఖచ్చితంగా. 4వ పాయింట్, ప్రదోషకాల సమయంలో ఈశ్వర అర్చన చేసుకోండి. అంటే ప్రదోషకాలం అంటే ఎప్పుడు? సూర్యాస్తమయం అయిపోయి వెలుతురు ఉండి చుక్కలు పడేంత వరకు ప్రదోషకాల సమయం. ఆ సమయంలో వృషభారూఢుడై గౌరీ సమేత ఈశ్వరుడు ఈ భూలోకానికి వస్తాడు. ఆ సమయంలో ఆయన వస్తున్నటువంటి సమయంలో ఆయన కోసం అర్చన చేయడం, ఆయన కోసం ప్రార్థన చేయడం, ఇవి చేయాలి. చాలా మంది 4 తర్వాత పడుకుంటారు. సాయంత్రం సూర్యాస్తం అనగా ప్రదోష కాలంలో అస్సలు పడుకోకూడదు. నోటి నుంచి అసత్యము కానీ అప్రియ వచనములు, అంటే మనకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు ప్రదోషకాల సమయంలో. పైగా చాలా కొంతమందికి ప్రదోషకాల సమయంలో శృంగారం చేసేవాళ్ళు ఉంటారు. అలా ఆ విధంగా ప్రేరేపితుడైనటువంటి అనగా దితి చేత ప్రేరేపితుడై వద్దన్నా వినకుండా కశ్యప ప్రజాపతితో సంధ్యా సమయంలో శృంగారం ఉనర్చినటువంటి కారణం చేత రాక్షస వంశం పుట్టింది. రాక్షస వంశానికి మూలం అదే. ఇది ఈ విధంగా. తరువాత సంధ్యా సమయంలో ఈశ్వరుడికి అర్చన, బిల్వార్చన చేయండి. చాలా మంచిది. నందివర్ధనం పూలైనా, బిల్వార్చనమైనా ఇంట్లోనైనా ఆలయంలోనైనా చేయండి. ఇక అసత్యం ఆడకుండా ఉండండి. ఇక మద్యపానం జోలికి 4 రోజుల పాటు వెళ్ళకూడదు. వీలైతే నియమంగా ఉంటే 4 రోజుల పాటు మాంసాహారాన్ని వదిలేయండి. అల్లం వెల్లుల్లి కూడా సాధ్యమైనంత వరకు వదిలేయండి. కానీ కొన్ని సందర్భాలలో డాక్టర్లు తినమన్నారండి అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు. ఎందుకంటే శరీరం నిలుపుకోవాలి కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మాంసాహారములు తింటే ప్రత్యేకమైనటువంటి శక్తులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా డాక్టర్ సూచన మేరకు తినవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు వాటిని విడనాడండి, అవాయిడ్ చేయండి. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశం చేసే ముందు నిత్యం కూడా తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని గౌరవభావంతో ఈ 4 రోజుల పాటు చూడండి. ఈ చెప్పిన విధానంగా చేయండి. మీ జీవితంలో కార్తీక మాస తదనంతరం చక్కగా మార్పు వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ నియమాల్ని పాటించండి. స్ట్రిక్ట్ గా నియమాలు పాటిస్తున్నప్పుడు ఏదైనా సూతకం పడిందే అనుకోండి గురుగారు, ఎవరైనా పోవడము అట్లా, అప్పుడు ఏంటి గురుగారు పరిస్థితి? సూతకం పడినా, లేకపోతే ఆ సూతకం పడిన రోజుల్లో వాళ్ళకి ఒక 11 రోజులు ఏదో మైలో వచ్చింది అనుకోండి. కొన్ని సందర్భాల్లో 3 రోజులు ఉంటుంది, లేదా 1 రోజుతో మైలో తీరిపోయే సందర్భాలు ఉంటాయి. వారం రోజుల పాటు సందర్భం ఉంటుంది. ఆ విధంగా పాటించి తదనంతరం మళ్ళీ మొదలు పెట్టవచ్చు. కొంతమంది ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు. అయ్యప్ప మాలలు వేసుకొని చేయొచ్చు, నిరభ్యంతరంగా చేయొచ్చు. అయ్యప్ప మాలలు వేసుకొని శివారాధన చేయొచ్చు. శివకేశవుల కొడుకే కదా అయ్యప్ప. అయ్యప్ప పూజ చేసేవాడు అభిషేకం ఖచ్చితంగా చేస్తారు. ఇక మరి తప్పకుండా అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు తప్పకుండా శివారాధన చేయాల్సిందే, ఇక తప్పదు. గురుగారు, కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషంగా పూజలు చేస్తారంట కదా గురుగారు? అవునమ్మా, శివకేశవులకే కాకుండా. ఎందుకనంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం ఏంటి? కృత్తికా నక్షత్రం. కాబట్టి పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు, కార్తీకం అనేటువంటి మాసానికి రావడం గల కారణం పౌర్ణమి రోజున కూడా కొన్ని సందర్భాలలో కృత్తికా నక్షత్రంతో వచ్చిన పౌర్ణమి విశేషం. కృత్తికా నక్షత్రంతో వస్తుంది, అందుకని దీనికి కార్తీక పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. కృత్తికా నక్షత్రంలో కుమారస్వామి జన్మించాడు కాబట్టి ఈ యొక్క
కుమారస్వామికి సంబంధించిన మాసం కూడా చెప్పబడి ఉంది. వివాహం కావలసినటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ కార్తీక మాసంలో మంగళవారం రోజున నాగుల చవితి, నాగుల పంచమి, అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, ఈ 3 రోజులు, పౌర్ణమి ముందు అమావాస్య ముందు, ఈ 6 రోజులు, 4 మంగళవారాలు, మొత్తం 10 రోజులు వస్తాయి. వీటిట్లో మళ్ళీ కార్తీక పౌర్ణమి మొత్తం 11. ఈ 11 పర్వదినాలలో ఏది నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, మంగళవారాలు 4, 3 3 6 6 4 10 ప్లస్ పౌర్ణమి 11. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామివారికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, ఈ 3టితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉండవండి, రావి చెట్టు దగ్గర కింద ఎక్కడో ఒక చోట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది కదా, లేదు పాము పుట్టలు ఉంటాయి కదా, పాము పుట్టల చుట్టూనైనా కానీ ఓం మానసాదేవ్యై నమః అన్నా కానీ, లేదా ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః అనుకుంటూనైనా కానీ ప్రదక్షిణలు చేసి ఈ యొక్క జంట నాగుపాముల విగ్రహానికైనా, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికైనా ఈ చెప్పిన విధంగా 3 ద్రవ్యాలతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టినట్లయితే కుజదోషములు తొలగిపోయి, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి చక్కగా సంబంధం కుదురుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ కార్తీక మాసం నవంబర్ 2వ తారీఖు రోజు నుంచి మొదలై డిసెంబర్ 1వ తారీఖు వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు మా పీఠం ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు నిజాయితీగా, సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది, పంచసూక్త విధానంగా. కాబట్టి గోత్రనామాల నమోదుకి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాదులు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఆఖరిగా ఒక్క మాటమ్మ, ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అవకాశం కుదిరినప్పుడల్లా ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోవాలి. ఎందుకంటే శివాయ నమః, శివ పంచాక్షరి జపం 5 కోట్లు చేస్తే ఎంత ఫలితమో ఒక్క అరుణాచలేశ్వరాయ నమః అనుకుంటే అంత ఫలితం వస్తుంది. కాబట్టి అరుణాచలేశ్వరాయ నమః అంటూ ఈ యొక్క సంబంధించినటువంటి విధి విధానాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి. కనీసము ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి. చాలా విశేషం, చాలా విశేషం. కనీసము చేయలేని పక్షంలో ఆ యొక్క అరుణాచలేశ్వరుని యొక్క వైభవాన్ని వింటూ ఆ గిరి ప్రదక్షిణ చేసినట్టుగా ఊహించుకోండి చాలు. ఆ ఊహ మాత్రం చేతనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ ఈ ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేషన్ అనేది తొలగిపోకూడదు. ఆ సందర్భంలో ప్రదక్షిణ చేసి ఆ ఊహించుకునే సందర్భంలో ఇది చాలా కార్తీక మాసంలో సులభంగా ఈశ్వరానుగ్రహం కలగడానికి. ఇక అవకాశం కుదిరినప్పుడల్లా ఈ నెల రోజుల పాటు ఇంట్లో అభిషేకంతో పాటు దేవాలయంలో కూడా వెళ్ళి అభిషేకము, అర్చన ఇట్లాంటి వీలు కుదిరినప్పుడల్లా చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు దానాలు చేయాలి అంటారు కార్తీక మాసంలో, ముఖ్యంగా దీపదానం గురించి చెప్తూ ఉంటారు. ఆ దానం ఎప్పుడు ఎలా చేయాలి, అలాగే కార్తీక స్నానాలు కూడా చెప్తూ ఉంటారు. మళ్ళేమో వనభోజనాలు కూడా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్తూ ఉంటారు. పర్ఫెక్ట్ గా అసలు మేము ఎలా చేయాలి మాకందరికి వీలయ్యే విధంగా? మనకు సముద్ర స్నానం అనేటువంటిది అన్ని సందర్భాలలో కుదరదు, చేయకూడదు కూడా. ప్రత్యేకించి మాఘ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజున ఈ సముద్ర స్నానానికి శాస్త్రం అంగీకరిస్తుంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతం దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా సముద్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరించండి. కనీసం నెలలో, ఈ యొక్క కార్తీక మాసం నెలలో ఒక్కసారైనా కానీ నదీ తీరంలో స్నానం ఆచరించండి. ఇక నదీ తీరం దగ్గర ఉన్నటువంటి ప్రాంత వాస్తవ్యుల యొక్క అదృష్టం చెప్పనలవి కానిది. మనలాంటి వాళ్ళ పరిస్థితి అన్నప్పుడు కనీసం ఒక్కసారైనా నది దగ్గరికి వెళ్ళాలి. లేని పరిస్థితుల్లో మనం సప్త నదుల నుంచి తెచ్చుకున్న నీరు అయితే ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో గంగా నీరు అయితే ఉంటుంది కదా, కనీసం ప్రతిరోజు ఒక 5 చుక్కలైనా ఆ యొక్క స్నానం చేసే బకెట్లో వేసుకుని, లేదా ఒక చెంబులో వేసుకొని మొట్టమొదటి చెంబు ఆ నీటిని మనం శిరస్సు మీద జల్లుకుంటే చాలు. ఇది ఈ విధంగా చేయాలి. ఇక దానము విషయంకి వచ్చేసరికి ఈ దానం అనేటువంటిది ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానం చేయాలి. దీపదానం ఎలా చేయాలి గురుగారు? దీపదానం అనేటువంటిది ముఖ్యంగా ఎవరికి చేయాలి? ఒకటి, దీపదానం అనేటువంటిది ముఖ్యంగా 2 దీపాలు తీసుకొని, జోడు దీపాలు 2 అయినా తీసుకోవచ్చు, లేదా ఒక దీపము, జోడు దీపాలు తీసుకొని ఒక దీపము దేవాలయంలోకి దానం చేయాలి.
ఇంకొక దీపం బ్రాహ్మణుడికి దానం చేయాలి. అది సోమవారం అయినా, ఏకాదశి అయినా, పౌర్ణమి అయినా చాలా విశేషం. ఎలాంటి కుందుల్లో అయినా, మట్టివైనా రాగివైనా, ఇత్తడివి అయితే చాలా విశేషం. ఓకే ఇది గురుగారు. ఇది దీపదానం. తరువాత ఉసిరిక దానం కూడా చేయాలి. ఇక దీపాలు వెలిగించుకునేసరికి ముఖ్యంగా ప్రతిరోజు కూడా 4 దీపాలు ప్రతినిత్యము వెలగాల్సిందే ఇంట్లో. ఓకే గురుగారు. ఏంటి, మన ఇంట్లో పూజా మందిరంలో ఉండే దీపం, అది ఆరాధన చేయాలి. అక్కడ దీపారాధన. మన ఇంట్లో తులసి కోట ఉంటుంది, తులసి కోట ముందు ముగ్గు వేసి ఆ తులసి కోట దగ్గర దీపారాధన. ప్రతిరోజు ముఖ్యంగా సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి ఇరువైపులా దీపారాధన కార్తీక మాసం అంతా నెల రోజుల పాటు చేయాలి. ఇక మన దగ్గరలోని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గరైనా, లేకపోతే దీపాలు వెలిగించే ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశం దగ్గరైనా కానీ శుద్ధమైనటువంటి నువ్వుల నూనెనే వాడాలి. మార్కెట్లో దొరికే దీపారాధన నూనె అనేక రకాలైనటువంటి చెప్పకూడదు, జంతువుల కళేబర నుంచి వచ్చే నూనెలు కూడా అందులో కలుపుతున్నారు. దీపారాధన నూనె అది సర్వ మడ్డని అంటారు. భగవంతుడు శక్తినిస్తే నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా వెలిగించవచ్చు, తప్పులేదమ్మా. ఆముదం నూనె వెలిగించవచ్చు, అది సందర్భాల్లో అనేక నూనెలు కలిపిన దాంట్లో ఆముద నూనె కల్పించవచ్చు, తప్పులేదు. ఇలా విప్ప నూనెతోనైనా దీపారాధన చేయాలి. కానీ ఏదైనా ఒరిజినల్ గా ఉన్నదే తీసుకోండి. చేసేది ఇంత చిన్న దీపం పెట్టండి, కొద్దిగా పోయండి. కిలోలన్నీ పనికిరాని దీపారాధన నూనె అని రాస్తాడు, అందులో అనేక రకాలైనటువంటి నూనెలు కలుస్తాయమ్మా. మంచిది కాదమ్మా, వద్దు. మనం కొనేవాళ్ళు ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇట్లా వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు పూర్వకాలంలో ఇట్లాంటిది లేదు. ఇదొకటి. ఇక తదనంతరం ఆ దేవాలయంలో దీపారాధన ధ్వజస్తంభ దగ్గర లేదా నిమ్మకాయ డొప్పలైనా చేయొచ్చు. ముఖ్యంగా ఉసిరిక దీపం అనేటువంటిది చాలా విశేషం ఇక్కడ. అంటే ఉసిరికని చక్కగా పెద్ద ఉసిరిక తీసుకుంటారు కదమ్మా, పైనుంచి దాన్ని తులుచుకుంటూ వచ్చి లోపల ఉన్నటువంటి గింజ దాన్ని తీసేసి ఆ చుట్టుపక్కల ఇంతలాగా గొందిలాగా అవుతుంది కదా, దాంట్లో ఆవు నెయ్యి వేసి కానీ, ఒక వ్యక్తి దొరుకుతాయి కదా మనకు బయట వరకు, చక్కగా ఆవు నెయ్యి వేసి ఒక వ్యక్తి వెలిగించి ఆ ఉసిరిక దీపం పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఉసిరిక చెట్టు దగ్గరనైనా, మారేడు చెట్టు దగ్గరనైనా పెట్టాలి. ధ్వజస్తంభం దగ్గర పెట్టవచ్చు, రావి చెట్టు దగ్గర పెట్టవచ్చు, ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో ఖచ్చితంగా వనభోజనాలు అనేటువంటివి ఈ మాసంలో ఉసిరిక చెట్టు కిందనైనా, మారేడు చెట్టు కిందనైనా కూర్చొని భోజనం చేయాలి. ఇదొకటి. ఇక చాలా మంది ఉసిరికని ఆదివారం నాడు తినకూడదు. తినకూడదు. కాబట్టి ఉసిరిక శబ్దమే పనికిరాదు. ఎందుకంటే ఆమ్ల గుణం అనేటువంటిది ఆదివారం నాడు ఆమ్ల గుణంతో కూడుకున్నటువంటి వస్తువుని తింటే అది అరగదు ఆదివారం నాడు. అందుకని కనీసం ఆదివారం నాడు ఉసిరిక అనే శబ్దమే పనికిరాదు. దీని అంతరార్థం కనుక తీసుకుంటే శుక్రుడేమో దాంపత్యానికి కారకుడు, రవి ఏమో బాగా ఉష్ణమైనటువంటి సంబంధం. కాబట్టి రవి శుక్రులు కలిసిందంటే ఏమవుతుందంటే, ఎవరి జాతకంలో అయితే రవి శుక్రులు కలిసి ఉంటారో వాళ్ళ యొక్క శృంగార జీవితం అడవిగాచిన వెన్నెల్లా ఉంటుంది. అందుకని రవికి సంబంధించిన ఆదివారం, శుక్రునికి సంబంధించినటువంటి ఆమ్ల గుణం ఈ యొక్క ఉసిరిక. కాబట్టి ఈ రెండు ఆదివారం రోజున ఉసిరికాయ పచ్చడి కానీ, ఉసిరి అనే నామశబ్దం కూడా. కాబట్టి దానాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆదివారం నాడు ఉసిరిక దానం చేయకూడదు. ఆమ్లతత్వం సోమవారం నాడు దానం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక సోమవారంలోనైనా కానీ, లేదా ఏకాదశి రోజునైనా కానీ సాలగ్రామ దానం చేయాలి. చాలా విశేషం. దేవాలయంలో చేయవచ్చు, లేదా బ్రాహ్మడికి చేయవచ్చు. అంటే బ్రాహ్మడికి అంటే ఏంటి? ఆ సాలగ్రామ దానము పూజ చేసుకోగలిగే బ్రాహ్మడికే చేయాలి. ఉత్తగా బ్రాహ్మడికి దానం చేస్తే తీసుకోపోయి ఇంట్లో గూట్లో పెడితే లాభం ఏంటి? ఆ సాలగ్రామానికి అభిషేకం చేయకుండా ఉన్నదంటే ఆ యొక్క శక్తి పోతుంది, చేసిన దాన ఫలితం ఉండదు. వేద పండితులు దొరికితే వేద పండితులు చేయండి. లేదు ఇంట్లో సాలగ్రామం, ఆ సాలగ్రామం కూడా బయట పిచ్చిరాళ్ళు తీసుకొచ్చి రంధ్రాలు పెట్టి ఏదో సాలగ్రామం చెప్పి అమ్ముతున్నారు. ఒరిజినల్ సాలగ్రామ దానం చేయండి. ఫలితం రావాలి కదమ్మా. కాబట్టి ఇప్పుడు కడుపు నింపాలి అంటే ఆకలిస్తున్న వాళ్ళందరికీ కడుపు నింపడానికి మేము వడ్డిస్తున్నాం అని చెప్పి ఒక్కొక్కటి చేతిలో పిప్పర్మెంట్ పెడితే లాభం ఏంటి? భోజనం పెట్టాలి. మరి అట్లాగే మనం చేసేటువంటిది మంచిది, సశాస్త్రీయంగా చేయాలి. లేదు దేవాలయానికి దానం చేయండి. ఎందుకంటే దేవాలయంలో నిత్య అభిషేకాలు ఉంటాయి. అక్కడ సాలగ్రామం చేస్తే ఆ సాలగ్రామం స్వామివారి పాదాల దగ్గర ఎక్కడొక్కడ పెడతారు. కాబట్టి అక్కడ నిత్యం అభిషేకం అవుతుంది ఆ స్వామివారి మూర్తితో పాటుగా. కాబట్టి ఈ విధంగా సాలగ్రామ దానం చేయండి. దీపదానం చేయండి. బ్రాహ్మడికి చేయవచ్చు, లేదా దేవాలయంలోనైనా చేయవచ్చు దీపదానం. ఈ విధంగా చేస్తే
చాలా మటుకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోనే నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి వస్తాయి. ఖచ్చితంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ యొక్క 3 రోజుల పాటునైనా నాగదేవత ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి కానీ, జంట నాగుపాముల విగ్రహాన్ని కానీ, పాము పుట్టల్లో కానీ ఇక పులోమని పోయి లీటర్ల కొద్ది పాలు పోయకూడదు. జస్ట్ ఒక 2 చెంచాలు 3 చెంచాలు పోస్తే చాలు. ఇక ఆ చుట్టుపక్కల పటాకులు కాల్చడము, సాంగ్స్ పెట్టుకుని చేయడం అనేటువంటిది ఆ పాములకి భయం కలిగిస్తుంది. అవి చెయ్యకూడదు. ఎందుకు నాగదేవత ఆరాధన చెయ్యాలి అంటే, మన యొక్క వంశాభివృద్ధి జరగాలి అనంటే నాగదేవత ఆరాధన ఉండాలి. అందుకని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎందుకు చేస్తారంటే, మనం వంశాభివృద్ధి అంటే ఏంటి, మళ్ళీ ఇంకొక పురుష సంతానం మన కుటుంబంలో పుట్టి ఆ పురుషుడి ద్వారా మన కుటుంబ వంశం ముందుకు జరుగుతూ ఉంటుంది. ఆడపిల్లలు 2 ఉన్నారనుకోండి, పెళ్ళవుతుంది, ఆ యొక్క వెళ్ళినటువంటి కుటుంబంలో గోత్రనామాలకి దానం చేయబడుతుంది, కాబట్టి అక్కడ వంశాభివృద్ధి అవుతుంది. కాబట్టి మన వంశం కూడా ముందుకు జరగాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగదేవత ఆరాధన, ఈ చెప్పినటువంటి నాగుల చవితి, నాగుల పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి ఈ విధానంగా చేసుకోవచ్చు. నాగుల పంచమి రోజు కూడా ఒక విశేషం ఉంది. ఈ నాగుల పంచమి రోజున చేయాల్సినటువంటి పూజా విధానం గురించి మరొక వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఆ వీడియో వచ్చేందుకు వెయిట్ చేయండి. నాగుల పంచమి ఈ యొక్క అమ్మవారికే కాకుండా, అనగా నాగదేవతకే కాకుండా ప్రత్యేకమైనటువంటి దేవతారాధాన్ని మీకు తెలియజేస్తాను. కానీ ఈ వీడియో ద్వారా మేమంతా ఎంతో అదృష్టం చేసుకున్నాం గురుగారు. కార్తీక మాసంలో అసలు ఏమేం చేయాలి అన్నది భలేగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.